నమస్కారం అండి. ఆస్థా ఛానల్కి స్వాగతం. హిందూ సంప్రదాయంలో మహాశివరాత్రికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. దేవదేవులకు అధిపతి అయినటువంటి ఈశ్వరునికి అత్యంత ప్రీతికరమైన ఈ మహాశివరాత్రి పర్వదినం మాఘ బహుళ చతుర్దశి నాడు మనం జరుపుకుంటాం. ప్రతి మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే శివరాత్రిని మాస శివరాత్రిగాను, మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే శివరాత్రిని మహాశివరాత్రిగాను భావించడం జరుగుతుంది. మన భారతదేశంలో అన్ని భాషల వారు శివరాత్రి పర్వదినాన్ని అత్యంత నియమనిష్టలతో జరుపుకుంటారు. అంతటి మహిమాన్వితమైనటువంటి ఈ పండుగని ఏ విధంగా జరుపుకుంటారో తెలుసుకుందాం. ఓసారి పార్వతీదేవి పరమేశ్వరుడిని శివరాత్రి పండుగ విశేషం గురించి అడిగింది. అప్పుడు శివుడు తనకు శివరాత్రి అంటే ఎంతో ఇష్టమైన రోజు అని, పగలంతా ఉపవాసం ఉండి రాత్రి 4 జాముల్లోనూ తనని జలంతో అభిషేకం, పంచామృతాలతో అభిషేకం చేసి మన్నాడు బ్రహ్మవిధులకు భోజనం పెట్టి తాను భుజించినట్లయితే తనకు ప్రీతి పాత్రులవుతారని ఆ పరమేశ్వరుడు ఉపదేశించాడు. ఇప్పుడు మనం శివరాత్రి పూజా విధానం గురించి తెలుసుకుందాం. సూర్యోదయానికి ముందే లేచి శుభ్రంగా తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రపరిచి, పూజా మందిరాన్ని కూడా శుభ్రపరిచి, గుమ్మానికి తోరణాలు కట్టి, ద్వారాలకి పసుపు రాసి బొట్లు పెట్టి, గుమ్మం ముందు ముగ్గులు వేసి అలంకరించుకోవాలి. తెలుపు రంగు బట్టలను ధరించి పార్వతీ పరమేశ్వర్ల ఫోటో కానీ శివలింగాన్ని కానీ అర్చించాలి. శివుడు అభిషేక ప్రియుడు. అందువలన రకరకాల ద్రవ్యాలతో అనగా గంగాజలం, పంచామృతాలు అంటే ఆవు పాలు, ఆవు పాల పెరుగు, ఆవు నెయ్యి, తేనె, చక్కెర అంటే పటిక బెల్లాన్ని గుండకొట్టి దాని ద్వారా అయినటువంటి మెత్తని పంచదారతో శివుని అభిషేకం చేయాలి. ప్రతి అభిషేకానికి ముందు జలంతో అభిషేకం చేసుకోవాలి. అర్చన చేయడానికి ముందు సంకల్పం చెప్పుకోవాలి. ఇప్పుడు మనం ఏ రకాల ద్రవ్యాలతో పరమేశ్వరుణ్ణి అభిషేకిస్తే ఎలాంటి ఫలితాలు లభిస్తాయో తెలుసుకుందాం. మహాశివరాత్రి నాడు శివునికి జలాభిషేకం చేసి రుద్రాష్టకం చదివినట్లయితే కోర్టు సమస్యల నుంచి విముక్తులవుతారు. అదేవిధంగా ఆవు పాలతో అభిషేకించినట్లయితే సర్వ సౌఖ్యాలు, కీర్తి ప్రతిష్టలు, ఆయుర్వృద్ధి కలుగుతాయి. తేనెతో అభిషేకం చేయడం వలన మధురమైన కంఠస్వరం, తేజోవృద్ధి ప్రాప్తిస్తుంది. అలానే ఆవు పెరుగుతో అభిషేకం చేసినట్లయితే ఆరోగ్యం, సత్సంతానం, యశస్సు కలుగుతాయి. ఆవు నేతితో అభిషేకించినట్లయితే మోక్ష ప్రాప్తి కలుగుతుంది. మెత్తని పంచదారతో శివార్చన చేసినట్లయితే దుఃఖనాశనం, శత్రునాశనం కలుగుతాయి. అదేవిధంగా కస్తూరి జలంతో శివాభిషేకం చేసినట్లయితే రాజ్య ప్రాప్తి కలుగుతుంది. అలానే భస్మంతో జలాభిషేకం సకల పాపాలని హరిస్తుంది. అలానే బియ్యం పిండితో అభిషేకం చేసినట్లయితే రుణ బాధల నుండి విముక్తి కలుగుతుంది. నువ్వుల నూనెతో అభిషేకం అపమృత్యు దోషాన్ని పోగొడుతుంది. దర్భతో అభిషేకం చేసినట్లయితే నష్టపోయినవి దొరుకుతాయి. బిల్వ దళాన్ని నీటిలో వేసి అభిషేకిస్తే భోగ భాగ్యాలు లభిస్తాయి. పుష్పోదకంతో శివుణ్ణి అర్చిస్తే భూలాభం కలుగుతుంది. అలాగే చందనంతో అభిషేకిస్తే మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. పసుపు నీటితో అభిషేకిస్తే మీ జీవితంలో మంగళ కార్యాలు జరుగుతాయి. కస్తూరి, గులాబీ, అత్తరు కలిపిన జలంతో అభిషేకిస్తే మీరు శివ సాన్నిధ్యాన్ని చేరుకుంటారు. ఈ విధంగా ఆ పరమేశ్వరుణ్ణి శివ అష్టోత్తరం, లింగాష్టకం, బిల్వాష్టకం, రుద్రాష్టకం పఠించి భగవత్ సాన్నిధ్యంలో మహాశివరాత్రి పండుగని పరిపూర్ణం చేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. చాలా ధన్యవాదాలు. మరికొన్ని ఆసక్తికరమైన విషయాలతో మీ ముందుకు వస్తుంది ఆస్థా ఛానల్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. Namah Shivaya. Om
శివాయ.